స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ ఎంత ఫ్యాసినేటింగ్ వరల్డ్ కదా. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మీకు డబ్బులు సంపాదించి పెట్టగలుగుతుంది. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయనుకోండి, దాన్ని గ్రో చేయడానికి హెల్ప్ చేయగలుగుతుంది. లేదు చాలా డబ్బులు ఉన్నాయి అండ్ నాలో గ్యాంబ్లింగ్ లక్షణాలు ఉన్నాయి అనుకోండి, అదే డబ్బులు పోగొట్టుకునే స్కోప్ కూడా ఇదే స్టాక్ మార్కెట్కి ఉంది. అండ్ ఈ వర్సటైల్ ప్రోడక్ట్ అయిన స్టాక్ మార్కెట్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉండడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? మీరు చాలా తక్కువ క్యాపిటల్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎంత క్యాపిటల్ అయినా సంపాదించే స్కోప్ మనకి మార్కెట్ అనేది కలిగిస్తుంది. సో అలాంటి క్యాపిటల్ మనం సంపాదించాలి. ఇంకా ముఖ్యంగా మనం సంపాదిస్తున్న క్యాపిటల్ని పోగొట్టుకోకుండా ఉండడానికి మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం ఆ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ని తేవడం కోసం నేను చేస్తున్న ఈ స్టాక్ మార్కెట్ A to Z రెవల్యూషన్ వెరీ ఫస్ట్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇవాల్టి మన ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్లో అసలు వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి బ్రదరు, అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుంది అని మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా. ఫస్ట్ మనము ఆ డౌట్ని క్లారిఫై చేసుకుంటూ బేసిక్గా వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అని ఈ ఫస్ట్ ఎపిసోడ్లో అర్థం చేసుకుందాం. సెకండ్ ఎపిసోడ్లో వై స్టాక్ మార్కెట్. సరే స్టాక్ మార్కెట్ ఉంది, ఈ వీడియోలో అర్థం చేసేసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఈ స్టాక్ మార్కెట్ నాకు ఎందుకు, నాకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి వై స్టాక్ మార్కెట్లో నేర్చుకుందాం. తర్వాత థర్డ్ ఎపిసోడ్లో హౌ స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు మనం ఎలా నడుస్తోంది, ఎందుకు నడుస్తోంది అని అర్థమైపోయిన తర్వాత మనం దాని నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి, మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అవన్నీ మనము ఎపిసోడ్ 3లో డీటెయిల్గా కవర్ చేసుకుందాము. కానీ ఫస్ట్ ఇవాల్టి మన టాపిక్ ఏంటి, ఇవాల్టి మన ఫోకస్ ఏంటి, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అది ఎలా నడుస్తుందో చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కానీ దానికంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి సింపుల్గా మీ పేరు రాసి పక్కన ప్రెజెంట్ అని పెట్టండి, లేదా మీ పేరు రాసి పక్కన హాయ్ అని పెట్టండి. సో దట్ ఈ వీడియోస్ ఎవరు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రాపర్ అటెండెన్స్ లాగా మనం మెయింటైన్ చేద్దాము. ఎందుకంటే మీరు నేను మనం అందరం కలిసి 40-50 వీడియో సిరీస్ మనం జర్నీ కంటిన్యూ చేయాలి. కాబట్టి అందరికీ అకౌంటబిలిటీ ఉండాలి, అందరికీ సీరియస్నెస్ ఉండాలి. సో స్కూల్లో కాలేజ్లో అటెండెన్స్ ఇచ్చినట్టు మీరు మీ పేరుని కింద కమెంట్ సెక్షన్లో రాసి పక్కన చిన్న హాయ్ అని పెట్టండి, లేకపోతే ప్రెజెంట్ అని పెట్టండి. అది పెట్టంగానే మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. కమెంట్ పెట్టేశారు కదా, డన్. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే కంటే ముందర నన్ను నేను పరిచయం చేసుకోవాలి కదా. మన ఛానల్లో ఎవరైతే వెరీ ఫస్ట్ టైం వచ్చి ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి నా గురించి తెలియదు. కాబట్టి నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ని, ఇంకా మార్కెట్స్లో ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన A to Z సిరీస్ని మొదలు పెడదామా? మీరు చూస్తున్న వీడియోని బ్రేక్ చేసి నేను ఇలా వచ్చి మాట్లాడుతున్నందుకు ఫస్ట్ సారీ. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము లాస్ట్ ఫ్రైడే రోజు మన ఇంట్రో వీడియో లాంచ్ చేసాము. లాంచ్ చేసినప్పుడు ఆ వీడియోకి 1 డేలో అరౌండ్ 15,000 వ్యూస్ వచ్చాయి అండ్ 1,500 కమెంట్స్ వచ్చాయి. ఆ 1,500 కమెంట్స్ అంటే మీలో ఎంతమంది మన సిరీస్ని సపోర్ట్ చేస్తున్నారు. మన ప్రతి తెలుగు వాళ్ళు మనం ఫినాన్షియల్గా నాలెడ్జ్ పెరగాలి, ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్లో మనం కూడా ముందడుగు వేయాలి అని చెప్పి మీరందరూ నేను చేస్తున్న ఎఫర్ట్ని అప్రిషియేట్ చేసి గుర్తించి ప్రతి ఒక్కళ్ళు మీ పేరుని యాడ్ చేసి తర్వాత మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు ఈ సిరీస్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మొత్తం మీరు ఏవైతే 1,500 మంది కమెంట్స్ పెట్టారో ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతూనే ఉన్నాను. మీ పేరు అవ్వచ్చు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నీ చూస్తున్నాను. అండ్ ఇవన్నీ చూసి ఎంత అప్రిసియేషన్ వచ్చింది అండ్ ఎంత మీ రెస్పాన్స్ చూసి నేను ఒక్కడనే కాదు, నేను మా టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఇలా కరెంట్ ఇలా వచ్చినట్టు అయిందనమాట. మొత్తం ప్రతి ఒక్కరికి మోటివేషన్ బిల్డప్ అయిపోయింది. మేము ఇంకా ఎక్కువ కష్టపడి మీకు ఇంకా ఎక్కువ వాల్యూ డెలివరీ చేయడానికి. ఎందుకంటే మీకు ఇంట్రో వీడియోలో నేను చెప్పాను కదా, నాకు మీ నుంచి ఒకటి కావాలి, మీ ప్రేమ కావాలి, మీ అప్రిసియేషన్ కావాలి. అండ్ ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఇంట్రో వీడియోకి చూపించిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మా టీం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా మీకు ఆ వాల్యూ డెలివర్ చేస్తామని నాది ప్రామిస్. సో ఇంకా మీరు వీడియో కంటిన్యూ చేసేయండి. సో ఫస్ట్ మనం ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. దానికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గ్రాఫ్ని లేకపోతే ఈ విజువలైజేషన్ని, ఈ ఫ్లో చార్ట్ని అర్థం చేసుకోండి. ఇది మీరు బై హార్ట్ చేసుకొని మనసులో పెట్టుకొని గుర్తుపెట్టేసుకోండి. సో దీంట్లో అన్నిటికంటే పైన ఉన్నది ఏంటి, పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్. తర్వాత కింద యారో మార్క్ వచ్చి IPO అని ఉంది. తర్వాత కింద ఉన్నది ఏంటి, స్టాక్ మార్కెట్. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఏముంది, బ్రోకర్స్. ఆ తర్వాత కింద వచ్చేసి ఏముంది, ఇన్వెస్టర్స్ అని ఉంది. సో ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క సెగ్మెంట్ని ఇండివిజువల్గా బ్రేక్ డౌన్ చేసుకొని ఎవరి రోల్ ఏంటి, ఎవరి పర్పస్ ఏంటి, ఏది ఎలా ఫంక్షన్ అవుతుందో అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మనము అన్నిటికంటే పైన ఏదైతే మధ్యలో స్టాక్ మార్కెట్ అని ఉందో ఫస్ట్ దాన్ని డీకోడ్ చేసుకుందాం. అప్పుడు మిగతావన్నీ అర్థమైపోతాయి. సో ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చెప్పి మనం లిటరల్
టెక్స్ట్ బుక్ డెఫినిషన్ అర్థం చేసుకున్నాం అనుకుంటే, స్టాక్ మార్కెట్ ఈజ్ అ ప్లేస్ వేర్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ షేర్స్ ఆఫ్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్ అని ఉంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏవేవి, మనకి రిలయన్స్, హెచ్డిఎఫ్సి, టాటా మోటార్స్, ఐసిఐసిఐ, లేకపోతే అదాని, ఇలాంటివన్నీ మనకు పేర్లు వినిపిస్తుంటాయి కదా. రీసెంట్గా జొమాటో కూడా వైరల్ అవుతుంది, స్విగ్గీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి, పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్లో మనలాంటి రీటైలర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేసేలాంటి ఒక ఎకో సిస్టమ్, ఒక ప్లేస్ ఉంటుంది కదా, దాన్నే సింపుల్గా స్టాక్ మార్కెట్ అని పిలుస్తాము. సో ఈ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది అని మీరు ఊహించుకోవాలి, విజువల్ రిప్రజెంటేషన్ కావాలి అనుకుంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటా. దీన్ని మీరు ఒక షాపింగ్ మాల్ లాగా అనుకోండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో నెక్సెస్ మాల్ అని, నెక్స్ట్ గెలేరియా మాల్ అని, సృజన మాల్ అని, ఇలా మల్టిపుల్ మాల్స్ ఉంటాయి కదా. సో స్టాక్ మార్కెట్ని, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ని ఒక ఇలా మాల్ లాగా అనుకోండి. ఓకే, తర్వాత దాని లోపల ఇండివిజువల్గా మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ షాప్స్ ఉంటాయి కదా. మనకి నైకీ, పూమా, ఎడిడాస్, తర్వాత మనకి మ్యాక్స్ అని, రిలయన్స్ అని, ఇలా చాలా రకరకాల బ్రాండ్ షాప్స్ అదే షాపింగ్ మాల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే మాల్ ఉందో ఈ మాల్ మొత్తాన్ని మనము స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తాము. అండ్ లోపలుండే బ్రాండ్స్, ఇండివిజువల్ స్టోర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్లీ లిస్టెడ్ షేర్స్ అని మనం పిలుస్తాము. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో లేకపోతే హైదరాబాద్లో చాలా మాల్స్ ఉన్నాయి కదా, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం మనకి మేజర్గా రెండే పెద్ద ఎంటిటీస్, రెండు పెద్ద ఎక్స్చేంజెస్ లేదా రెండే పెద్ద మాల్స్ ఉన్నాయి. అవేంటి, ఒకటి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి ఏమో హయ్యెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యి ఉన్న, ఇన్వెస్టింగ్ ఉన్న, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉండే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమో ఎన్ఎస్సి, కానీ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ కంపెనీస్ లిస్టెడ్ ఉన్న ఎక్స్చేంజ్ ఏమో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ అంతా ఎలా ఉంది, ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఉంది, అంటే ఒక పెద్ద మాల్ ఉంది, దాని లోపల చిన్న చిన్న బ్రాండ్స్లో చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి, అంటే పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మాల్లో ఉండే ఇండివిజువల్ షాప్స్లో మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంటుంది కదా. షాప్ వాడు సరుకులు అమ్ముతూ ఉంటాడు, మన రెగ్యులర్ జనాలు వెళ్ళి అక్కడ కొంటుంటారు. సో ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతోంది కదా. ఎక్కడ జరుగుతోంది, ఇండివిజువల్ బ్రాండ్ షాప్స్లో జరుగుతోంది. మాల్తో ఏం జరగట్లేదు, ఇండివిజువల్గా లోపలున్న సిచ్యువేటెడ్లో ఉండి వాళ్ళు రెంట్కి తీసుకొని లోపల పెట్టుకున్న షాప్లో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సిమిలర్ వేలో ఒక ఎన్ఎస్సి లేదా బిఎస్సి లాంటి ఎక్స్చేంజ్ లోపల ఉండే లిస్టెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగేదే ఈ మొత్తం ఎకో సిస్టమ్ని మనము స్టాక్ మార్కెట్ అని అంటాము. అండ్ దీన్ని మనం ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ అనేసి కూడా పిలుస్తాము. ఇంకా ఈ మాల్ ఎగ్జాంపుల్లోనే ఇప్పుడు మనకి నెక్సెస్ మాల్ ఉంది, లేకపోతే నెక్స్ట్ గెలేరియా మాల్ అని ఉంది, లేకపోతే సృజన మాల్ ఉంది. ఇవో చాలా మాల్స్ మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మాల్స్ అన్నీ మంచిగా ఫంక్షన్ అవ్వాలి, బయట పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడవాలి, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలి. గొడవలు జరిగితే దానికి సేఫ్ గార్డ్గా ఉండడానికి మనకి మాల్ సెక్యూరిటీ ఉంటుంది, మాల్ మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత బయట కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంటుంది కదా. సో ఇవన్నీ ఎందుకు, ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అదంతా స్మూత్గా జరగడానికి. సో ఇప్పుడు ఇలాంటిదే ఒక రెగ్యులేటరీ బాడీ మన ఎన్ఎస్సికి బిఎస్సికి ఉంది. అది ఏంటి, సెబీ. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ఎన్ఎస్సి ఇంకా బిఎస్సి రెండు ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఈ ఎక్స్చేంజెస్లో వేల కొద్ది కంపెనీస్ లిస్టెడ్ అయి ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా, ఫ్రాడ్ జరిగి దానివల్ల రీటైలర్స్ అంటే మీరు నేను మనలాంటి వాళ్ళు డబ్బులు నష్టపోకుండా కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఎవరికి ఫ్రాడ్ జరిగి, ఏది కంపెనీ సైడ్ నుంచి ఫ్రాడ్ జరిగి రీటైలర్స్ నష్టపోకుండా ఈ సెబీ అనేది వాచ్ డాగ్ లాగా వీళ్ళందరినీ చూస్తూ రెగ్యులేషన్స్, రూల్స్ అన్నీ పెడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఈ మాల్ అనేది మనకి 24/7 ఓపెన్ ఉంటుందా, ఉండదు కదా. మనకి పొద్దున ఒక టైం ఉంటుంది, రాత్రి సాయంత్రం ఏదో ఒక 10-11కి క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా మన స్టాక్ మార్కెట్ కూడా పొద్దున 9:15కి ఓపెన్ అవుతుంది, సాయంత్రం 3:30కి క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 6 hours 6.5 hours అరౌండ్గా ఉంటుంది మార్కెట్ క్లోజ్ అనేది అయిపోతుంది. అండ్ ఫ్రైడే ఇంకా సాటర్డే కూడా హాలిడేస్ ఉంటాయి. అండ్ ఇంకేదైనా పబ్లిక్ హాలిడేస్ ఉంటే అప్పుడు కూడా మార్కెట్ అనేది క్లోజ్ ఉంటుంది. సో మేజర్గా స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు. ఇప్పుడు 9 to 9:15 ప్రీ మార్కెట్ అని ఉంటుంది, 3:30 తర్వాత 4:30 వరకు పోస్ట్ మార్కెట్ అని ఉంటుంది. సో అవన్నీ మనము ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు డిస్కస్ చేసుకుందాము. కానీ
9% మందికి ఈ 950 నుంచి 330 మధ్యలోనే యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, ఈ లిస్టెడ్ కంపెనీస్ ఈ రిలయన్స్, హెచ్డిఎఫ్సి, టాటా ఇవన్నీ అంటున్నాం కదా, వీళ్ళందరూ అసలు స్టాక్ మార్కెట్కి ఎందుకు రావాలి, అసలు అవసరం ఏముంది అని చూసుకుంటే, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏ కంపెనీకైనా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి రీజన్ క్యాపిటల్ని రేజ్ చేయాలి, అంటే డబ్బుల్ని సంపాదించడమే వాళ్ళ ప్రైమరీ మోటివ్. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న మాల్ ఎగ్జాంపుల్ ఉంది, మాల్ ఉంది, దాని లోపల ఇండివిజువల్ షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్ వాళ్ళు మాల్లోకి ఎందుకు వెళ్తున్నారు, ఆ మాల్కి స్పెసిఫిక్గా ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది, చాలామంది జనాలు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి, ఒకటి బ్రాండ్ ఐడెంటిటీ, సో ఈ బ్రాండ్ ఇక్కడ ఉంది అని చెప్పి బ్రాండ్ ఐడెంటిటీ వస్తుంది, సెకండ్ సేల్స్ కూడా వస్తాయి. సో రెండిట్లో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళకి అక్కడ డబ్బులు సంపాదించాలి, కంపెనీకి డబ్బులు రావాలి. సేమ్ అదే విధంగా ఒక పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, అంటే నార్మల్గా పబ్లిక్ లిస్టెడ్ కాకముందు ఒక ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, అది స్టాక్ మార్కెట్కి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా రావడానికి ప్రైమరీ ఆబ్జెక్టివ్ క్యాపిటల్ని రేస్ చేయాలి, ఆ రేస్ చేసిన క్యాపిటల్స్తో వాళ్ళ కంపెనీని గ్రో చేయాలి. ఈ ఒక్క ఆబ్జెక్టివ్తోనే స్టాక్ మార్కెట్లోకి వస్తారు. మరి ఇక్కడే మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండాలి, డబ్బులే రేస్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు కదా, ఇంత ప్రాసెస్, ఇంత రెగ్యులేషన్, ఇంతమందిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళామనుకుంటే వాళ్ళు ఇచ్చేది ఏంటి, అప్పు ఇచ్చారు అని అంటే దాని మీద ఈఎంఐ కట్టుకోవాలి, దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ఇవన్నీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. కానీ వేరస్ స్టాక్ మార్కెట్లో మన కంపెనీని లిస్ట్ చేసుకుంటే మన కంపెనీలో కొంత వాటా వాళ్ళకి ఇస్తాము, అంటే మన కంపెనీలో షేర్స్ ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటాము. అండ్ స్లోగా కంపెనీ గ్రో అవుతుంది, కంపెనీ ప్రాఫిట్ చేసుకుంటుంది అనుకోండి, షేర్ ప్రైస్ అప్రిషియేట్ అవుతే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. లేదు అని అంటే డైరెక్ట్ ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో కూడా డైరెక్ట్ షేర్ హోల్డర్స్కి అనేది మనం ఇవ్వగలుగుతాము ఒక కంపెనీ త్రూ. సో ఈ క్యాపిటల్ అప్రిసియేషన్ ఏంటి, లేకపోతే డివిడెండ్ ఏంటి, ఈ షేర్ ప్రైస్ పెరగడం ఏంటి, ఇవన్నీ మనము తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్గా ఒక కంపెనీ బ్యాంక్కి వెళ్తే లోన్ తీసుకొని అది అప్పుగా వస్తుంది, కానీ అలా కాకుండా షేర్ మార్కెట్కి వస్తే ఇది యాజ్ అ ఇన్వెస్ట్మెంట్గా వస్తుంది, దీనికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా డబ్బులు రేజ్ చేసుకొని కంపెనీలో కొంత షేర్స్, కొంత పర్సెంటేజ్, కొంత ఓనర్షిప్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేసి వీళ్ళు కంపెనీని అనేది గ్రో చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ షేర్స్ని ఇచ్చేసి క్యాపిటల్ని రేజ్ చేసేసుకోగలుగుతారా, చేసుకోలేరు. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న ఆ ఫ్లో చార్ట్ ఉంది కదా, ఆ ఫ్లో చార్ట్లో ఏముంది, పైన ఒక పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ ఉంది, అది స్టాక్ మార్కెట్ వరకు రావాలంటే మధ్యలో ఐపీఓ అని చెప్పి ఒక బ్లాకర్ ఉంది. ఆ ఐపీఓ అంటే ఏంటి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ఏ కంపెనీ అయినా డైరెక్ట్ రీటైలర్స్ నుంచి డబ్బులు రేస్ చేయాలి అని అంటే ఐపీఓ త్రూ జరగాలి. సో ఈ ఐపీఓ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఒక చిన్న కిరాణా షాప్ ఉందనేసి అనుకుందాం, ఆ కిరాణా షాపు మేబీ పేరు సీను షాప్ అనేసి అనుకుందాం, సీను అతన్ని కిరాణా షాపు, సో దాన్ని మనం ముద్దుగా సీను షాప్ అనేసి అనుకుందాం. సో ఈ సీను ఏమనుకున్నాడంటే, నా షాప్ బాగా నడుస్తుంది, నా కిరాణా షాపు సూపర్గా నడుస్తుంది, ఇది మేబీ నేను అమీర్పేట్లో ఉంటున్నాను, సో దీనికి మనం ఇంకొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, మనం ఇంకా గ్రో అవ్వచ్చు, సో మేబీ మాదాపూర్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ సీను ఏం చేశాడు, డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ పెట్టుబడి కావాలి, పెట్టుబడి ఒక 10 lakhs అవుతుంది అనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఆ షాప్ ఫెయిల్ అయితే మొత్తం లాస్ మన సీనుకే వస్తుంది. కాబట్టి మన సీను ఏం చేశాడంటే, తన దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్లో అవ్వచ్చు, రాము అనే ఒక వ్యక్తిని కలిశాడు. ఈ రాముకి ఏం చెప్పాడు, నా షాప్ బాగా నడుస్తుంది, సో నాకు షాప్ ఎలా నడిపించాలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, తెలివి ఉంది, అంతా ఉంది, సో నువ్వేం చేయాలంటే నాతో పాటు పార్ట్నర్ అయ్యి ఒక 5 లక్షలు కాంట్రిబ్యూట్ చేయి, 5 లక్షలు ఇన్వెస్ట్ చేయి, నువ్వు నేను 50% పార్ట్నర్షిప్తో మన మాదాపూర్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేద్దాము అని చెప్పాడు. సో ఇప్పుడు ఏం జరిగింది, మన సీను మన రాము ఇద్దరు 5 లక్షలు పెట్టి ఒక 10 lakh వర్త్ ఉన్న ఇంకొక కిరాణా షాప్ని ఓపెన్ చేశారు. సో ఇక్కడ మన రాము దగ్గర 50% ఓనర్షిప్ ఉంది, మన సీను దగ్గర 50% ఓనర్షిప్ ఉంది. మొత్తం ఈ కొత్త షాప్ వాల్యుయేషన్ ఎంత ఉంది, 10 lakhs ఉంది. సో దీన్ని ఫర్దర్గా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా క్యాపిటల్ రేస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ప్రాసెస్ ఈజీ అవ్వడానికి మన రాము ఇంకా మన సీను వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, మన ఏదైతే 50% స్ప్లిట్ ఉందో ఇలా కాకుండా మనం దీన్ని ఇంకా గ్రాన్యులర్ లెవెల్లో షేర్స్లో లాగా డివైడ్ చేసుకుందాం అనేసి అనుకుంటారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన స్టాక్లో మనం 10 లక్షలు పెట్టుబడి పెట్టాము, సో మన షాప్ ఏదైతే కొత్త షాప్ ఉందో దీని వాల్యుయేషన్ 10 lakh rupees ఉంది కదా, దీన్ని మనము 1000 షేర్స్గా డివైడ్ చేసుకుందాము. 1000 షేర్స్గా డివైడ్ చేసి నువ్వు 500 షేర్లు తీసుకో, నేను 500 షేర్లు తీసుకుంటాను అనేసి అనుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, 10 lakh షాప్ని 1000 షేర్స్గా డివైడ్ చేసుకొని ఇద్దరు 50-50 పార్ట్నర్స్ కాబట్టి 500 షేర్స్ ఇద్దరు పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత ఉంటుంది,
ఇప్పుడు మనం 10,00,000 డివైడెడ్ బై 1000 చేసాం కదా, ఎందుకంటే 1000 షేర్స్. సో ఒక్కొక్క షేర్ వాల్యూ 1000 రూపీస్ వస్తుంది. అండ్ ఇద్దరి దగ్గర ఎంత ఉన్నాయి, 500 ఉన్నాయి కదా. సో 1000 ఇంటూ 500 చేస్తే మన రాము దగ్గర 5,00,000 ఉంటుంది, మన సీను దగ్గర కూడా 5,00,000 ఉంటుంది. ఏది, వాళ్ళు ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన 5,00,000 క్యాపిటల్. సో ఇప్పుడు మన రాము అవ్వచ్చు, మన సీను అవ్వచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న 500 షేర్స్లో ఒక్కొక్క షేర్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. ఇంతకు ముందర పర్సంటేజ్ టర్మ్స్లో కాకుండా ఇప్పుడు ఒక్కొక్క షేర్ని కూడా ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళు ఆపోజిట్ వ్యక్తి వీళ్ళకి 1000 రూపీస్ ఇస్తే చాలు, వీళ్ళు ఒక షేర్ని అమ్మేసుకోవచ్చు. సో ఇలాగ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు షేర్స్ని డివైడ్ చేసుకున్నారు గ్రాన్యులర్ లెవెల్లో. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మన రాము, మన సీను వీళ్ళిద్దరూ అనుకున్నట్టే షాప్స్ బాగా ఫ్లరిష్ అయ్యాయి, చాలా మంచిగా గ్రో అయ్యాయి. వీళ్ళు 2 షాపులు అనుకున్న దగ్గర ఇప్పుడు 20-30 షాపులు వచ్చేసాయి. సో వీళ్ళు తెలంగాణ స్టేట్లో అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అవ్వచ్చు, మంచిగా వెల్ నోన్ బ్రాండ్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఒక స్టేట్లో అయితే బాగా చేయగలిగాము, ఇప్పుడు దీన్ని మనం నేషనల్ లెవెల్లో నేషనల్ బ్రాండ్గా దీన్ని గ్రో చేయాలి, సో దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి అనుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైతే 2 షాపులు ఉన్నాయో 2 షాపుల నుంచి 20 షాపులో 30 షాపుల్లో రావడానికి ఇంకొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళి క్యాపిటల్ రేజ్ చేసుకుంటూ, తెలిసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఏంజిల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి క్యాపిటల్ రేజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం షార్క్ ట్యాంక్లో కూడా మీరు చూసే ఉంటారు కదా, సో ఇన్వెస్టర్లు కంపెనీలో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో అలా ఇన్వెస్ట్ చేసి 20-30 షాపుల వరకు వచ్చారు. కానీ ఈ 20-30 షాపులని 300 షాపుల లాగా పెంచాలియడానికి వీళ్ళకి చాలా డబ్బులు అవసరం అవుతాయి కదా. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఐపీఓ ప్రాసెస్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి వస్తారు. అండ్ దానికోసం ఫస్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు మన సీను, రాము వీళ్ళకి ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ సూపర్ మార్కెట్ పేరు ఏబీసీ అనుకుందాం. సో ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉన్న సూపర్ మార్కెట్ని ఏబీసీ పబ్లిక్ లిమిటెడ్ మార్కెట్గా దీన్ని కన్వర్ట్ చేస్తారు. ఫస్ట్ అంటే ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా చేస్తారు. తర్వాత వీళ్ళు ఐపీఓ లాంచ్ చేస్తారు. ఈ ఐపీఓలో వాళ్ళు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. మేము ఇప్పుడు 20 షాపుల్లో ఉన్నాము, దీన్ని 30, 40, 50గా పెంచుతాం అనుకుంటున్నాము, తర్వాత మెల్లిగా 300కి చేస్తాము. అలాగే వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి మొత్తం పబ్లిక్కి, అంటే మీరు, నేను, మన లాంటి ఇన్వెస్టర్స్ అందరికీ ప్రజెంట్ చేస్తారు. సో ఎవరెవరికైతే ఈ విజన్ మీద నమ్మకం ఉందో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఐపీఓని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి షేర్స్ ఎలా వస్తాయి, ఇందాక మన దగ్గర రాము దగ్గర 500 షేర్లు, సీను దగ్గర 500 షేర్లు ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొత్తగా ఇన్వెస్టర్స్ కూడా జాయిన్ అవ్వి ఉండొచ్చు. సో అలాగా ఫైనల్గా ఎంతమంది అయితే క్యూములేటివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ అవ్వచ్చు, రాము సీను ఏమో ప్రమోటర్స్ అవుతారు, కానీ వేరే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్లో కొన్ని షేర్లు పబ్లిక్కి రిలీజ్ చేస్తారు. అండ్ ఈ షేర్స్ మీరు తీసుకోండి, మీరు అప్లై చేసుకోండి, మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి షేర్స్ ఇచ్చి క్యాపిటల్ని రేజ్ చేసుకొని కంపెనీస్ అనేది గ్రో చేస్తారు ఈ ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా. సో ఇప్పుడు మనం చూస్తున్న ఏ కంపెనీ, మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఏ కంపెనీ అయినా సరే ఈ ఐపీఓ ప్రాసెస్ ద్వారానే లిస్ట్ అవ్వాలి. సో ఒక్కసారి కంపెనీ లిస్ట్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ మనం అందరం ట్రేడ్ చేసుకుంటాం, అదంతా నార్మలే. కానీ ఏదైతే ఒక కంపెనీ ఫస్ట్ టైం మార్కెట్లో లిస్ట్ అవుతుందో దాన్ని మాత్రం మనము ఐపీఓ ద్వారానే మనం ఇన్వెస్ట్ అనేది చేయగలుగుతాము. అండ్ ఈ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో అది డైరెక్ట్ కంపెనీకి, అంటే ప్రమోటర్స్కి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి వెళ్తుంది కదా. సో ఇలా వెళ్ళే ప్రాసెస్ని, ఇలా వెళ్ళే డబ్బుల్ని మనము ప్రైమరీ మార్కెట్ అనేసి అంటాము. అంటే ఇప్పుడు మనం షార్క్ ట్యాంక్లో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర రేస్ చేస్తాం కదా క్యాపిటల్, ఇదైతే 1-on-1 డైరెక్ట్గా జరిగి ఏదైతే డబ్బులు డైరెక్ట్ కంపెనీ అకౌంట్లోకి వెళ్తుందో ఆ ప్రాసెస్ని మాత్రం మనము ప్రైమరీ మార్కెట్ అనేసి అంటాము. అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర షేర్లు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మన రాము తర్వాత మన సీను వీళ్ళిద్దరూ పబ్లిక్లో షేర్స్ని రిలీజ్ చేసేసారు, చాలామంది కొనేసుకున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను అనుకుందాం, పబ్లిక్ మార్కెట్లో ఐపీఓ త్రూ నాకు షేర్స్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు కంపెనీ బాగా నడుస్తుంది, వాళ్ళు అన్నట్టు ఇప్పుడున్న 20 స్టోర్లు 50 స్టోర్లు అయిపోయి 50 స్టోర్ల నుంచి 100 స్టోర్ల వరకు వెళ్ళిపోయారు. నేను ఐపీఓలో ఒక్కొక్క షేర్ 1000 రూపీస్కి కొన్నాను అనేసి అనుకుందాం. ఇప్పుడు ఆ షేర్ ప్రైస్ 1200, 1300, 1500, 2000 వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటే, నాకు మంచి ప్రాఫిట్ వచ్చేసింది, నేను ఈ షేర్స్ని అమ్మేస్తాను అనేసి అనుకుంటే అప్పుడు ఇప్పుడు మేబీ నేను 100 స్టోర్స్ దగ్గర ఆపేశాను, నాకు ఇంకా కన్విక్షన్ అయిపోయింది, నాకు ప్రాఫిట్ చాలు అని అనుకున్నాను. కానీ ఇంకొక వ్యక్తి, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నా మీరే అవ్వచ్చు, లేదు ఈ మన ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఇంకా గ్రో అవుతుంది, 500 స్టోర్ల వరకు వెళ్తుంది. సో ఇప్పుడు 2000 రూపాయల స్టాక్ ప్రైస్ ఉన్నా కూడా నేను కొనుక్కుంటాను అని చెప్పి మీరేం చేస్తారు, షేర్ని నా దగ్గర నుంచి కొనుక్కుంటారు.
ఎక్కడ కొనుక్కుంటారు? స్టాక్ మార్కెట్‌లో కొనుక్కుంటారు. సో, ఇక్కడేంటి ప్రమోటర్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అవ్వచ్చు. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నా దగ్గరున్న షేర్స్ నేను మీకు డైరెక్ట్‌గా అమ్మేస్తున్నాను. మీరు నాకు డబ్బులిస్తున్నారు. సో, ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే స్టాక్ మార్కెట్ త్రూ జరుగుతుందో దీన్ని మనము సెకండరీ మార్కెట్ అనేసి అంటాము. సో, ఐపీఓ ద్వారా కాకుండా స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్‌లీ లిస్టెడ్ కంపెనీస్ షేర్స్ గనుక మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ గనుక చేస్తుంటే అది మొత్తం గూడా సెకండరీ మార్కెట్ కిందకొస్తుంది. సో, ఈ షేర్ ప్రైస్ ఎలా పెరుగుతుంది? ఎలా తగ్గుతుంది? అన్న దానికి మేజర్‌గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ రీజన్స్. ఇంకోటి సప్లై అండ్ డిమాండ్. సో, ఇప్పుడు ఫండమెంటల్ రీజన్స్‌లో ఏమొస్తుంది? ఇందాక నేనేం చెప్పాను? మన ఏవైతే స్టోర్స్ ఉన్నాయో అవి 20, 30 దగ్గర నుంచి ఇప్పుడు 50, 100 స్టోర్స్ వరకు వచ్చాయి. సో, ఇక్కడ ఏమవుతుంది? స్టోర్ పెరుగుతోంది. పెరుగుతుంటే స్టోర్స్ యొక్క వాల్యుయేషన్, ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ పెరుగుతుంది కదా! సో, వాల్యుయేషన్ పెరిగినప్పుడు ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. కానీ ఇందాక చెప్పాను కదా! మీరొచ్చి ఏం చేశారు? ఈ రూ. 2,000 కూడా నాకు తక్కువ అనిపిస్తోంది. ఈ స్టోర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ కంపెనీ ఇంకా గ్రో అవుతూ ఉంటుంది అని మీరు ఆ కన్విక్షన్‌తో నా దగ్గరకొచ్చి నా షేర్స్ తీసుకున్నారు. సో, ఇక్కడ ఏమవుతుంది? ఈ కంపెనీకి డిమాండ్ ఎక్కువ ఉండి ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏ రేట్ ఇచ్చుకొనైనా సరే ఈ షేర్ కొనడానికి రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? డిమాండ్ పెరిగినప్పుడు కూడా షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ సరిగ్గా నడవట్లేదు అనుకుందాం. అప్పుడు షేర్ ప్రైస్ కూడా పడిపోతుంది. సో, ఇది ఎగ్జాక్ట్‌గా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో తెలుసుకుందాం. కానీ ఈ షేర్ ప్రైస్ పైకి కిందకి ఎలా అవుతుంది అన్నదానికి మేజర్ రీజన్ మనకి సప్లై అండ్ డిమాండ్, ఇంకోటి ఫండమెంటల్స్. సో, ఈ షేర్ ప్రైస్‌కి అరౌండ్‌గానే మీరు ఇంకొక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అనంటే మార్కెట్ క్యాప్ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్. సో, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు ఏదైతే మనకి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అనేసి అంటారు. సో, ఇదేంటంటే పబ్లిక్‌లీ లిస్టెడ్ కంపెనీస్‌కి పబ్లిక్‌గా అవైలబుల్ ఉండే షేర్స్ క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో దాన్ని షేర్ ప్రైస్‌తో మల్టిప్లై చేస్తే ఒక మార్కెట్ క్యాప్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక ఏం చెప్పాను? మన ఏదైతే ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఉందో దాంట్లో ఆల్మోస్ట్ మనకి 1000 షేర్స్ ఉన్నాయి. రాము, సీను 500 డివైడ్ చేసుకున్నారు. తర్వాత కొత్త ఇన్వెస్టర్లు కూడా వచ్చారు. మేబీ 450 వీళ్ళ దగ్గర ఉండి కొత్త ఇన్వెస్టర్ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అని అనుకుందాం. అండ్ ఈ ఐపీఓ ప్రాసెస్ త్రూ ఈ 100 షేర్స్‌ని పబ్లిక్‌కి రిలీజ్ చేసేసారు అనేసి అనుకుందాం. 100 రిలీజ్ చేసేస్తే ప్రమోటర్స్ దగ్గర 450 అలాగే ఉన్నాయి. 100 ఏదైతే పబ్లిక్‌కి అవైలబుల్ ఉండి అంటే మీరు, నేను మనలాంటి వాళ్ళ దగ్గర 100 షేర్స్ అవైలబుల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కరెంట్ మార్కెట్ రేట్ నేను ఎంతకు అమ్మాను? రూ. 2,000కి అమ్మాను. సో, 100 ఇంటూ 2000 ₹20,000 పబ్లిక్‌గా మార్కెట్ క్యాప్ ఈ స్టాక్‌ది ఉంది అని చెప్పి మనకి ఈ డెఫినిషన్ ద్వారా అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌తో మనకి ఏవైతే స్టాక్స్ కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయో మార్కెట్‌లో రిలయన్స్ అవ్వచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, వీళ్ళవేంటి లక్షల షేర్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీటన్నిటికి ఎంతో అంత షేర్ ప్రైస్ అవైలబుల్ కూడా ఉంటుంది కదా! సో, ఈ షేర్స్ క్వాంటిటీ ఏదైతే అవైలబుల్ ఉందో ప్లస్ ఈ షేర్ ప్రైస్ ఏదైతే అవైలబుల్ ఉందో ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే వచ్చే మార్కెట్ క్యాప్‌ని బట్టి కంపెనీ సైజ్‌ని డిసైడ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 20,000 క్రోర్స్ కంటే ఎక్కువ ఉందంటే దాన్ని లార్జ్ క్యాప్ అనేసి అంటారు. ఒకవేళ 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఉంటే దీన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. అండ్ అన్నిటికంటే తక్కువ 5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ కనుక ఏదైనా కంపెనీకి ఉంటే దాన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేసి అంటారు. సో, లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో కొంచెం మీడియం రిస్క్ అని ఉంటారు లేదా నో రిస్క్ అని కూడా చెప్పొచ్చు. మిడ్ సైజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి హైలీ వాలటైల్ ఉంటాయి, హై రిస్క్ ఉంటాయి, హై రివార్డ్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత ఫైనల్‌గా స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రిస్క్‌తో ఉంటాయి. ఆ కంపెనీస్ ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మునుగుతాయో ఏవి చెప్పలేము. సో, ఈ విధంగా మార్కెట్ క్యాప్‌ని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ డిఫైన్ అవుతాయి. అండ్ రిస్క్ కూడా అలాగే డిఫైన్ అవుతుంది. లార్జ్ క్యాప్‌లో లోయెస్ట్ రిస్క్, మిడ్ క్యాప్‌లో మీడియం రిస్క్, స్మాల్ క్యాప్‌లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది మనం చూస్తాము. అండ్ ఎప్పుడెప్పుడైతే నేను ఈ మార్కెట్ క్యాప్ గురించి చెప్తూ ఉంటానో చాలామంది ఒక విషయం కన్‌ఫ్యూజ్ అవుతారు. అది ఏంటి అనంటే షేర్ ప్రైస్ ఎక్కువ ఉంటే కంపెనీ పెద్దది, కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది అనేసి అనుకుంటారు. కానీ ఎప్పుడు అది కరెక్ట్ కాదు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం ఎంఆర్ఎఫ్‌ది ఎగ్జాంపుల్ తీసుకుంటే 1,00,000 పైన ఉంది షేర్. కానీ అదే విధంగా మనం ఇప్పుడు రిలయన్స్ తీసుకుంటే రిలయన్స్ షేర్ ప్రైస్ ఒక 1,500, 1,600 అరౌండ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ పెద్ద కంపెనీయా? రిలయన్స్ పెద్ద కంపెనీయా? అంటే దీనికి మనం షేర్ ప్రైస్ చూడకూడదు. ఎంత మార్కెట్ క్యాప్ ఉంది అని చూడాలి. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. ఇప్పుడు మన ఏబీసీ లిమిటెడ్ కంపెనీలో షేర్లే 100 ఉన్నాయి. సో, 100 షేర్లు ఒక్కొక్క షేర్ ప్రైస్ 10,000 ఉన్నప్పటికీ కూడా ₹1,00,000 అవుతుంది. కానీ ఇప్పుడు సపోజ్ మన రిలయన్స్ షేర్లు ఒక 1,00,000 షేర్లు మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క షేర్ ప్రైస్ ₹100 అనుకుంటే ఆటోమేటిక్‌గా రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఎంత అవుతుంది? ₹1,00,00,000 అవుతుంది. సో, అదే విధంగా మనం ఓవరాల్
మొత్తం కంపెనీస్లో ఎన్ని షేర్స్ ప్రైవేట్గా పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయి దాన్ని ఇప్పుడు కరెంట్ షేర్ ప్రైస్తో మల్టిప్లై చేసి అప్పుడు మార్కెట్ క్యాప్ డిసైడ్ చేయాలి. కానీ ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఎక్కువ ఉందంటే ఆ కంపెనీ పెద్దది అని చెప్పి రూల్ లేదు. ఇంకా మన ఫ్లో చార్ట్లో ఫైనల్గా మిగిలిపోయిన ఒక చిన్న ఎలిమెంట్ ఉంది కదా, అది ఏంటి? బ్రోకర్ ఎలిమెంట్. సో ఈ బ్రోకర్స్ ఎవరు అని అంటే ఇప్పుడు కంపెనీస్ ఐపీఓ లిస్ట్ చేసి స్టాక్ మార్కెట్ వరకు వస్తారు. మన రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా వెళ్ళి కొనేసుకోగలుగుతారా? ఎక్స్చేంజ్ దగ్గర నుంచి కొనుక్కోలేరు. సో వీళ్ళకి ఏం కావాలంటే స్టాక్ బ్రోకర్స్ కావాలి. సో ఈ స్టాక్ బ్రోకర్స్లో ఎవరెవరు వస్తారు? మనకి జెరోదా అవ్వచ్చు, అప్ స్టాక్స్ అవ్వచ్చు, ఏంజిల్ అవ్వచ్చు, గ్రో అని, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, షేర్ ఖాన్, ఇలా చాలా బ్రోకర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళ త్రూనే మనము ఆ కంపెనీ యొక్క షేర్స్ని బయింగ్ లేదా సెల్లింగ్ అనేది చేయగలుగుతాము. ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలన్నా, షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈ బ్రోకర్ అనే ఒక ఇంటర్మీడియటరీ ఉన్నారు కదా, వీళ్ళ త్రూనే మనం చేయాలి. ఇప్పుడు వాళ్ళు లేకుండా మనం చేయొచ్చా అంటే చేయలేము. పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్లో సెకండరీ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలి అని అంటే కంపల్సరీ బ్రోకర్ కావాలి. ప్రైమరీ మార్కెట్లో ప్రైవేట్ ఈక్విటీ అవన్నీ వేరే కాన్సెప్ట్, దానికి కావాలంటే అవసరం లేదు. కానీ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్ని మీరు సెకండరీ మార్కెట్లోంచి కొనాలనుకుంటే ఈ బ్రోకర్స్ త్రూనే కొనాలి. సో ఇప్పుడు ఏ బ్రోకర్ని యూస్ చేయాలి? ఫుల్ సర్వీసా లేకపోతే డిస్కౌంట్ బ్రోకరా? దీంట్లో ట్యాక్సెస్ ఎలా ఉంటాయి? చార్జెస్ ఏంటి? ఇలాంటివన్నీ మనము మంచిగా అసలు ఒక బ్రోకర్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలని ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ వీడియోకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం షేర్స్ని డైరెక్ట్గా కొనలేము. మనం ఒక బ్రోకర్ దగ్గర ఒక ట్రేడింగ్ అకౌంట్ని, ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని వాళ్ళ త్రూనే మనం ఇవన్నీ చేయగలుగుతాము. సో ఫైనల్గా మన ఈ స్టాక్ మార్కెట్ A to Z సిరీస్లో ద ఫస్ట్ ఎపిసోడ్లో అసలు మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఐపీఓ అంటే ఏంటి, అసలు ఈ కంపెనీ స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తాయి, వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, అండ్ దాని బెనిఫిట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఒక రఫ్ ఐడియా, ఒక రఫ్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అండ్ అతి ముఖ్యంగా నేను ఫస్ట్ చూపించిన ఈ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఈ స్ట్రక్చర్ మీరు అర్థమవుతూనే అసలు మార్కెట్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఎక్కడ పోతుంది అని చెప్పి మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది, క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియో త్రూ అసలు మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చాలా క్లియర్గా అర్థం అయిపోయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఈ స్టాక్ మార్కెట్ మనకి ఎందుకు కావాలి, అసలు దీంట్లో ఎంత పొటెన్షియల్ ఉంది, మనం ఎంత డబ్బులు సంపాదించగలుగుతాము, అసలు రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు, ఇలాంటివన్నీ మనము అవుట్ ఆఫ్ అన్ని ప్రొఫెషన్స్, అన్ని బిజినెసెస్లు ఉండగా మనకి స్టాక్ మార్కెటే ఎందుకు కావాలి, మనకి ఈ ఫినాన్షియల్ లిటరసీ ఎందుకు కావాలి అని చెప్పి ఆ ఆస్పెక్ట్లో, ఆ ఎలిమెంట్లో మనం నేర్చుకొని ఆ క్లారిటీ అనేది తెచ్చేసుకుందాము. సో సెకండ్ ఎపిసోడ్లో మీ అందరినీ కలుస్తాను. కానీ దానికంటే ముందర ఎవరికైతే ఇంకా ఈ వీడియో మీద డౌట్స్ ఉన్నాయో మీరందరూ కింద కమెంట్ సెక్షన్లో డౌట్స్ని అడగండి. అండ్ మీ అటెండెన్స్ మీరు ఇంకా మార్క్ చేయకపోతే కూడా కింద కమెంట్ సెక్షన్లో మీ అటెండెన్స్ని మార్క్ అనేది చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నడిచే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అందులో ఎటువంటి సోది ఉండదు, ఎటువంటి నాయిస్ ఉండదు, ప్యూర్ ట్రేడింగ్ ఇంకా ఇన్వెస్టింగ్ మీద లెర్నింగ్ కోసం మాత్రమే రండి. అక్కడ మీరు వచ్చి నాకు టిప్స్ చెప్పండి, నాకు స్టాక్ రికమెండేషన్లు చెప్పండి, ఇవన్నీ అంటే అక్కడ నడవదు. మీరు సింపుల్గా డౌట్ అడగండి, క్లారిఫికేషన్ అడగండి, హ్యాపీగా హెల్ప్ చేస్తాను. టిప్స్ మాత్రం అడగకండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి కూడా మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తూ మనం ఎపిసోడ్ 2 వై స్టాక్ మార్కెట్లో కలుసుకుందాం.